టైమ్ అండ్ వర్క్ లోని మనము సమ్స్ అయితే చూడడం జరుగుతుంది. ఫ్రాక్షన్ రిలేటెడ్ సమ్స్ చూస్తున్నాము. ఫ్రాక్షన్ కి ఇంట్రడక్షన్ ఏంటి అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫ్రాక్షన్ రిలేటెడ్ దానిలో ఇంకొక క్వశ్చన్ అయితే చూద్దాం. ఏ అనేవాడు 4/5వ వంతుని 20 రోజుల్లో చేయగా ఆ వర్క్ చేయలేక బిని హెల్ప్ అడిగాడు. సో వాళ్ళిద్దరూ కలిపి రిమైనింగ్ వర్క్ ని 3 days లో చేశారు. అయితే బి ఒక్కడే వర్క్ ని ఎన్ని డేస్ లో చేశాడు అని అడుగుతున్నారు. ఏ 4/5 వర్క్ చేసింది కదా, సో అది ఎన్ని రోజులు చేసింది? 20 days చేసింది. నాకు 1 యూనిట్ వర్క్ ఈక్వల్ కావాలి. సో 1 యూనిట్ వర్క్ కావాలి అంటే ఏం చేయాలి? 4 దీంట్లో 5 times క్యాన్సిల్ అవుతుంది. 5 5 25 అంటే ఏ అనేవాడు 25 days చేశాడు 1 యూనిట్ వర్క్ కి. అలాగే ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి 3 days లో చేశారంటున్నారు. అంటే రిమైనింగ్ వర్క్ ని ఇక్కడ 4/5 వర్క్ ని ఏ చేసింది. సో రిమైనింగ్ కావాలంటే ఏం చేస్తాం మనం? 1 యూనిట్ లోంచి 4/5 ని తీసేయాలి. తీసేస్తే ఏమవుతుంది? మనకి 1/5 వస్తుంది. అంతే కదా. 5 1 5, 5 నుంచి 4 చేస్తే 1/5. ఆ 1/5 వర్క్ ని చేయడానికి ఎన్ని డేస్ పట్టింది? 3 days పట్టింది. ఇద్దరు కలిసి చేస్తాము. సో ఏ ప్లస్ బి వర్క్ ఎంత అంటే కనుక ఇక్కడ 5 3 15. సో 15 days అయితే పట్టింది. ఇప్పుడు మనం బి ఒక్కడికే చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అని అడుగుతున్నారు. హోల్ వర్క్ అంటే కంప్లీట్ వర్క్ కావాలి కాబట్టి దాన్ని మనం యూనిట్ లోకి మార్చుకున్నాం అనమాట. అలా కాకుండా రిమైనింగ్ వర్క్ అన్నారంటే మామూలుగా చేసేయచ్చు. అక్కడ కంప్లీట్ వర్క్ అన్నారు కాబట్టి దాన్ని యూనిట్ లో మార్చుకోవడం జరిగింది. సో ఏకి ఎన్ని డేస్ పట్టింది? 25 days. ఏ ప్లస్ బి చేస్తే ఎన్ని డేస్ పట్టింది? 15 days పట్టింది. ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం తీసుకున్నప్పుడు హైయెస్ట్ వాల్యూ ఏదైతుందో దాని ద్వారా తీసుకోవాలి. ఇప్పుడు 25 2 50 అనుకున్నాం. 50 అనుకుంటే 15 అనేది పోదు. సో 25 3 75, 15 పోతుంది. సో ఎల్సిఎం 75, 25 3 times అండ్ 15 10 times 5 times పోతుంది. సో ఇప్పుడు ఏ ప్లస్ బికి తెలుసు, ఏ తెలుసు అంటే మనకి ఏం కావాలి? బి కావాలి. సో మనకి ఎంటైర్ వర్క్ కూడా తెలుసు. ఎంత? కంప్లీట్ వర్క్ వచ్చేసి 75 బై యూనిట్స్. ఏ ప్లస్ బి లోంచి ఏ తీసేస్తే మనకి బి వస్తుంది. సో 5 - 3 = 2. 2 3 6 అండ్ 2 7 అండ్ 1/2. బి ఒక్కడికి ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి 37 1/2 days అనేది అవ్వడం అయితే జరిగిందనమాట. ఇది సమ్ యొక్క ప్రాబ్లం కి ఆన్సర్ అయితే ఇది సొల్యూషన్. ఈ విధంగా మనం ఏమి ఇచ్చినా సరే టైమ్ అండ్ వర్క్ లో ఈజీగా చేయాలి. ఇంకా రిమైనింగ్ మోడల్స్ అయితే చూద్దాము. చూసి ప్రాక్టీస్ చేసినట్లయితే కనుక ఏ సమ్ ఇచ్చినా సరే మీరు ఈజీగా చేయగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు చెప్పేదే కాన్సెప్ట్ అయితే గుర్తుపెట్టుకోండి. కాన్సెప్ట్ గుర్తుపెట్టుకున్నట్లయితే ఏ సమ్ ఇచ్చినా సరే మీరు తడబడకుండా ఈజీగా చేయగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్.